శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణుడు ఉద్ధవునకు గుణముల యొక్క ప్రభావము, వాటి తారతమ్యంతో జీవుల యొక్క జన్మలు, వాళ్ళు చేయవలసిన కర్మలు, తర్వాత భక్తి జ్ఞానము వలన గుణాతీత స్థితికి చేరుట, అప్పుడు పరాభక్తితో తనలో ఐక్యమవుట గురించి చెప్పి ఇంకను ఇట్లు బోధింపసాగాను. మత్లక్షణం ఇమం కాయం లబ్ధ్వా మద్ధర్మ ఆస్థితః ఆనందం పరమాత్మానం ఆత్మస్థం సముపైతి మాం. గుణమయ్యా జీవయోన్యా విముక్తో జ్ఞాననిష్ఠయా గుణేషు మాయా మాత్రేషు దృశ్యమానేషు అవస్తుతః వర్తమానో అపి న పుమాన్ యుజ్యతే అవస్థుభిః గుణైః. ఉద్ధవ, నా లక్షణమును తెలుసుకొనుటకు సాధనభూతమైన ఈ మానవ దేహమును పొంది నా భక్తి ధర్మమున ఉన్నవారు ఆత్మస్థితుడను పరమానంద స్వరూపుడను పరమాత్మను అగు నన్ను పొందుదురు. జ్ఞాననిష్ఠ ద్వారా గుణమయమగు జీవన ఉపాధి నుండి విముక్తుడైన పురుషుడు విషయములు అన్నియు అవాస్తవములు, మాయామాత్రములు అని తెలుసుకొని విషయములందున్న మిథ్యాభూతములు గుణమయములు అగు విషయములందు ఆసక్తుడు కాడు. సంగం న కుర్యాత్ అసతాం శిష్ణోదరతృపాం క్వచిత్ తస్య అనుగః తమస్య అంధే పతతి అంధానుగాంధవత్. ఐలః సమ్రాడిమాం గాధాం అగాయత బృహత్శ్రవాః ఊర్వశీ విహరాన్ముహ్యన్ నిర్విణ్ణా శోక సంయమే. విషయ భోగములయందు ఉదర పోషణముయందు ఆసక్తులైన అసత్పురుషులతో ఎప్పుడునూ సహవాసము చేయరాదు. ఇది ఆ జ్ఞాననిష్ఠ వచ్చుటకు వైరాగ్యం గురించి సాధన. ఎందుకు అసత్పురుషులతో సహవాసము చేయరాదు అన, ఆ అసత్పురుషుని అనుగమించువాడు అంధుని అనుసరించు మరి ఒక అంధుని వలె ఘోరమగు అంధకారమున ఆ జ్ఞాననిష్ఠ సాధన నుండి పతితుడగును. మహా యశస్వియు ఇలానందనుడు అగు పురూరవ చక్రవర్తి మొదట ఊర్వశి విరహమున ఉండి మిగుల దుఃఖించెను. పిమ్మట శోకము తొలగగా విరాగి అయి ఈ గాథను గానము చేసెను. పురూరవుడు గానము చేసిన ఈ గీతను పురూరవ గీత అని, లేదా ఆయన ఇలాదేవి యొక్క కుమారుడు కనుక ఐల గీత అని చెప్పుదురు. త్యక్త్వా ఆత్మానం వ్రజంతీం తాం నగ్న ఉన్మత్తవత్ నృపః విలపన్నన్వగాజ్యాయే ఘోరే తిష్టేతి విక్లవః. కామాన తృప్తో అనుజుషన్ క్షుల్లకాన్ వర్షయామినీః న వేదయాంతీః న యాంతీః ఊర్వశ్యా అకృష్టచేతనః. పురూరవుడు దిగంబరుడై ఉన్మత్తుని వలె తనను విడిచి వెడలు ఊర్వశి వెంట వికలుడై పరుగిడుచు, దేవి నిష్ఠుర హృదయ నిలువుము, పరుగిడవలదు అని దుఃఖింపసాగాను. ఊర్వశి తన చిత్తమును హరింపగా పురూరవుడు నిరంతరము తుచ్చములగు విషయములను అనుభవించుచున్నను పరితృప్తుడు కాజాలకపోయెను. ఇట్లు ఎన్నియో సంవత్సరములు అతడు రాత్రుల రాకపోకలను గమనింపలేకపోయెను. అహో మే మోహ విస్తారః కామకర్మల చేతసః దేవ్యా గృహీత కంఠస్య న ఆయుః ఖండా ఇమే స్మృతాః. నాహం వేదాభినిర్ముక్తః సూర్యో వాభ్యుదితో అముయా ముషితో వర్షపూగానాం బతాని గతాని ఉత. అహో మే ఆత్మసమ్మోహో ఏన ఆత్మా యోషితాం కృతః క్రీడా మృగశ్చక్రవర్తి నరదేవ శిఖామణి. ఆ పురూరవుడు పశ్చాత్తాపముతో విలపిస్తూ, కామముచే దూషితమైన మనస్సు కల నా ఈ మోహము ఎంత విస్తరించినది! ఏలయన ఊర్వశిచే ఆలింగనము చేయబడిన అనగా మహామోహము గల నేను అహోరాత్ర రూపమైన నా ఆయుర్దాయమును గుర్తింపలేకపోయితిని. ఈ ఊర్వశిచే వంచితుడనై నేను సూర్యుని ఉదయ అస్తమయములను గుర్తింపలేకపోయితిని. అయ్యో, ఇట్లు ఎన్ని దినములు ఎన్ని సంవత్సరములు గడిచిపోయినవియో గదా.
అహో, నా మనోమోహము ఎంతటిది! దానివలన రాజశ్రేష్ఠుడను చక్రవర్తిని అగు నేను స్త్రీల చేతిలో క్రీడామృగమునైతిని గదా. సపరిచ్ఛదం ఆత్మానం హిత్వా తృణమివేశ్వరం యాం తీం స్త్రీయః చ అన్వగమం నగ్న ఉన్మత్తవత్ రుదన్ కుతః తస్య అనుభావః స్యాత్ తేజ ఈశత్వమేవ వా యో అన్వగచ్చన్ స్త్రియాం యాంతిం ఖరవత్ పాదతాడితః కిం విద్యయా కిం తపసా కిం త్యాగేన సుతేన వా కిం వివిక్తేన మౌనేన స్త్రీభిః అస్య మనోహృతం. రాజ్యాదులతో కూడిన నా ఈ చక్రవర్తిత్వము దీనిని గడ్డిపోచవలే వదిలి ఉన్మత్తుని వలె దిగంబరుడనై ఏడ్చుచు వెడలిపోచున్న ఆ ఊరోసి వెంటబడి తిని. పాదతాడితమైన గాడిద వలె నేను వెడలిపోచున్న ఆ ఊరోసి వెంటబడి తిని. అట్టి నాలో మహాత్మ్యము గాని తేజస్సు గాని సర్వజన నియంతృత్వము గాని ఎట్లు ఉండును? స్త్రీ అపహరించిన మనస్సు గలవాని విద్య, తపస్సు, సన్యాసము, అధ్యయనము, ఏకాంతవాసము లేదా వికాసము సర్వము వ్యర్థమే. ఇక్కడ గమనించవలసినది, జ్ఞాననిష్ఠాపరాయణులకు స్త్రీలు కూడా పురుషుల గురించి ఇటులనే తలపోసుకొనవలెను. స్వార్థస్య అకోవిదం ధిక్మాం మూర్ఘం పండితమానినం యో అహం ఈశ్వరతాం ప్రాప్య స్త్రీభిః గోఖరవత్ జితః సేవతో వర్షపూగాన్ మే ఊర్వస్య అధరాసవం న తృప్యతి ఆత్మభూః కామో వహ్నిరాహుతిభిః యథా పుంశ్చల్య అపహృతం చిత్తం కో అన్వన్యో మోహితుం ప్రభుః ఆత్మారామేశ్వరమృతే భగవంతం అధోక్షజం. సర్వజన నియంతృత్వమును పొందియు నేను గోవువలే గాడిదవలే స్త్రీకి వసుడను అయితిని. శ్రేయస్సును తెలుసుకొని వాడను అయి పైగా పండితుడనని అహంకరించువాడను అగు నా వంటి మూర్ఖుడు ఎవడున్నాడు? ఆహుతిచే అగ్ని శమింపక ఇంకను ఎక్కువగా వృద్ధి పొందునట్లు బహువత్సరములు ఊర్వశి అధరామృతమును పానము చేసినను నా కామము తృప్తి పొందలేదు. పైగా అది మిక్కిలిగా వృద్ధి పొందినది. నాకు చెందనటువంటి స్త్రీచే అపహృతమగు చిత్తమును మరల్చుటకు లేదా విముక్తము చేయుటకు ఆత్మారాములకు ఆరాధ్యుడైన అధోక్షజ భగవానుడు కాక ఇతరుడెవడు సమర్థుడగును? బోధితస్యాపి దేవ్యా మే సూక్తవాక్యేన దుర్మతేః మనోగతో మహామోహో నాపయాతి అజితాత్మనః కిం ఏతయా నః అపకృతం రజ్వా వా సర్పచేతసః ద్రష్టుః స్వరూప అవిదుషః యో అహం యత్ అజితేంద్రియః క్వాయం మలీమసః కాయో దౌర్గంధ యత్ ఆత్మకో అశుచిః క్వ గుణాః సౌమనస్యాద్యా హి అధ్యాసః అవిద్యయా కృతః. ఊర్వశి యుక్తియుక్తములకు వాక్కులతో నాకెంతగానో బోధించినప్పటికీ అజితేంద్రియుడను దుర్మతిని అగు నా మనోగతమగు మోహము ఏమాత్రమూ తొలగలేదు. ఊర్వశి నాకేమి అపకారం చేసినది? ఏ వ్యక్తి అయినా భ్రాంతి వలన రజ్జువును అనగా తాడును సర్పముగా భావించి భయపడినచో అది రజ్జు దోషము కాదు. అట్లే నేను కూడా అజితేంద్రియుడను అగుట వలన స్వయముగా దోషిని అయితిని. అతి దుర్గంధ విశిష్టము, అశుచియుక్తము, అతి మలినము అగు ఈ స్త్రీ శరీరము ఎచ్చట సౌకుమార్యము, సౌందర్యము, సౌగంధ్యము అగు పుష్పగుణములెక్కడ? అనగా నేను అజ్ఞానము వలన అట్టి ఊర్వశి దేహముపై ఆ విధముగు గుణములను ఆరోపించి తిని కనుక ఇది అంతయు అజ్ఞానకృతమగు నా ఆరోపమే. పిత్రోః కిం స్వన్ను భార్యాయాః స్వామినః అగ్నేః శ్వక్ గృధ్రయోః కిం ఆత్మానః కిం సుహృదాం ఇతి యః న అవసీయతే తస్మిన్ కలేవరే అమైధ్యే
తుచ్చనిష్టే విసజ్యతే అహో సుభద్రం సునసం సుస్మితం చ ముఖం స్త్రియా. ఈ శరీరము తల్లిదండ్రులకు సంబంధించినదా లేక భార్యకు సంబంధించినదా? ఇది యజమాని కొన్న వస్తువా, అగ్నికి ఇంధనమా, లేదా కుక్కలకు గ్రద్దలకు ఆహారమా? ఇది తనదియా లేక మిత్రులకు సంబంధించినదియా? ఎంతగా ఆలోచించినను దీనిని ఎవ్వరూ నిర్ణయింపలేకపోతున్నారు. మలమూత్ర విశిష్టము అపవిత్రము అగు ఈ స్త్రీ దేహముపై జనులు మోహమును చూపుచుందురు. ఆహా, ఈ స్త్రీ ముఖము ఎంత సుందరమైనది, నాసిక ఎంత చక్కగా ఉన్నది, ఈమె చిరునవ్వు ఎంత మనోహరముగా ఉన్నది అని వర్ణించుచుందురు. ఇక్కడ దేహముపై వైరాగ్యము కొరకు ఆ దేహం గురించి మలమూత్ర విశిష్టము అపవిత్రము అని తలపోయిట. త్వక్ మాంస రుధిర స్నాయు మేధో మజ్జాస్థి సంహతౌ విన్మూత్రపూయే రమతాం కృమీణాం కియదంతరం అథపి న ఉపసర్జేత స్త్రీషు స్త్రైణీషు చ అర్ధవిత్ విషయ ఇంద్రియ సంయోగాన్ మనః క్షుభ్యతి న అన్యథా అదృష్టాత్ అశ్రుద్భావాన్న భావ ఉపజాయతే అసంప్రయుంజతః ప్రాణాన్ శామ్యతి స్థిమిరం మనః తస్మాత్ సంగః న కర్తవ్యః స్త్రీషు స్త్రైణేషు చ ఇంద్రియైః విదుషాం చ అపవిశ్రబ్ధః షడ్వర్గః కిము మాదృశాం. చర్మము, మాంసము, రక్తము, స్నాయువు, మేధస్సు, మజ్జ, ఎముకలు, మలము, మూత్రము, చీము అనువానితో కూడిన శరీరమునందు రమించు వారికి ఆ మలమూత్రముల యందు ఉండు క్రిములకు తేడా ఏమున్నది? అందువలన వివేకవంతుడగు మానవుడు స్త్రీలతోనూ స్త్రీ లంపటులతోనూ ఎప్పుడునూ సహవాసము చేయరాదు. విషయ ఇంద్రియ సంయోగము వలన మనస్సు చంచలమగును గాని ఇతరమైన వాని చేత కాదు. ఎందుకనగా కనపడని వినపడని పదార్థముల వలన మనస్సు ఎప్పుడూ కలత చెందదు. అందువలన ఇంద్రియములను నిగ్రహించుకుని వాని మనస్సు నిశ్చలమై శాంతమగును. అందువలన ఇంద్రియముల ద్వారా స్త్రీలతోనూ స్త్రీ లంపటులతోనూ సహవాసము చేయరాదు. జ్ఞానులకే పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, అరిషడ్వర్గములపై విశ్వాసము లేదు. ఇక నా వంటి వారి విషయము చెప్పనేలా అని పురూరవుడు పశ్చాత్తాపడుటను వర్ణించి శ్రీకృష్ణుడు ఏవం ప్రగాయన్ నృపదేవ దేవః స ఊర్వశీ లోకమధో విహాయ ఆత్మానమాత్మని అవగమ్య మాం వై ఉపారమత్ జ్ఞాన విధూత మోహః తతః దుస్సంగం ఉత్సృజ్య సత్సు సజ్జేత బుద్ధిమాన్ సంత ఏవ అస్య ఛిందంతి మనో వ్యాసంగ ముక్తిభిః సంతోష అవపేక్షా మచ్చిత్తాః ప్రశాంతాః సమదర్శనః నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః తేషు నిత్యం మహాభాగేషు మత్కథాః సంభవంతి హితానృణాం జుషతాం ప్రపునంతి అఘం. రాజశ్రేష్ఠుడగు పురూరవుడు ఈ విధముగా చెప్పి ఊర్వశీ లోకమును విడచెను. పిమ్మట అతడు మనస్సులో పరమాత్ముడనగు నన్ను తెలుసుకొనెను. ఆ జ్ఞానము వలన వాని మోహమంతయు తొలగెను, మనస్సు శాంతిని పొందెను. అందువలన బుద్ధిమంతుడగు వ్యక్తి దుష్ట సాంగత్యమును వదలి సత్సాంగత్యమునందు ఆసక్తుడు కావలెను. సత్పురుషులు తమ సత్ ఉపదేశములచే జీవుల మనోవ్యాసంగమును అనగా మనస్సునకు విరుద్ధమగు ఆసక్తిని నాశనము చేయుదురు. సత్పురుషులు నిష్కాములు, నాయందు మనస్సు కలవారు, ప్రశాంతులు, సమదర్శులు, మమత్వ బుద్ధి రహితులు, అహంకార శూన్యులు, అపరిగ్రహులు అనగా ఎట్టి వస్తువును స్వీకరింపని వారు. ఓ మహాభాగుడవగు ఉద్ధవ, అట్టి మహాత్ములు ఎప్పుడును నా కథలను కీర్తించుచుందురు. ఆ కథలు శ్రద్ధతో వినిన మానవుల పాపములు అన్నింటినీ నాశనం చేయును. తాయే శృణ్వంతి గాయంతి అనుమోదంతి చ అద్రుతాః మత్పరాః శ్రద్ధధానాశ్చ భక్తిం విందంతి తే మయి భక్తిం లబ్ధవతః సాధో
కిమన్యదవశిష్యతే మయి అనంతగుణే బ్రహ్మణ్యానందానుభవాత్మని. ఆదరముగను శ్రద్ధగను నా లీలలను వినిన, కీర్తించిన, అనుమోదించిన మానవులు నాయందు ఆసక్తి కలవారై నా భక్తిని పొందుదురు. అనంత గుణములకు నిలయుడను, చిదానందుడను, పరమాత్మ స్వరూపుడను అగు నాయందు భక్తి కలిగి ఉన్నవానికి ఇంక పొందదగిన వస్తువు ఏదియూ లోకములో లేదు. యథా ఉపశ్రయమాణస్య భగవంతం విభావసుం శీతం భయం తమో అపి ఏతి సాధుం సంసేవతస్తథా నిమ్మజ్జః యోన్మజ్జతాం ఘోరే భవాబ్ధౌ పరమాయనం సంతో బ్రహ్మవిదః శాంతా న ఉద్ధుడ ఏవా అప్సు మజ్జతాం. అగ్నిదేవుని ఆశ్రయించిన శైత్యము అనగా శీతలము, భయము, అంధకారము నాశనము అగునట్లు సత్పురుషులను ఆశ్రయించిన జీవునకు కర్మ జడత్వము, సంసార భయము, సంసార మూలకమగు అజ్ఞానము నాశనమగును. నీటియందు మునిగిన వ్యక్తులు దృఢమగు నౌకను ఆశ్రయించినట్లు భయంకరమగు ఈ సంసార సముద్రమున మునుగుచూ తేలుచూ ఉన్న మానవులు శాంతచిత్తులు, బ్రహ్మవేత్తలు అగు సత్పురుషులను ఆశ్రయింపవలెను. అన్నం హి ప్రాణినాం ప్రాణ ఆర్తానాం శరణంతు అహం ధర్మో విత్తం ఋణాం ప్రేత్య సంతోర్వాగ్బిభ్యతో అరణం సంతః దిశంతి చక్షుంషి బహిరర్కః సముత్థితః దేవతా బాంధవాః సంతః సంత ఆత్మా అహమేవ చ. వైతసేనః తతోऽపి ఏవం ఊర్వస్య లోకవిస్పృహః ముక్తసంగో మహిం ఏతాం ఆత్మారామశ్చరాః. అన్నము ప్రాణులకు జీవనము, ఆర్తులకు రక్షకుడను నేను, ధర్మము పరలోకమున మానవులకు ధనము. అట్లే సత్పురుషులు సంసారమున పడి భయపడు వ్యక్తులకు పరమరక్షకులు. చక్కగా ఉదయించి సూర్యుడు జగత్తును చూచుటకు మానవుల నేత్రములకు వెలుగును కలుగజేసినట్లు సత్పురుషులు భగవానుని దర్శించుటకు జీవులకు జ్ఞానచక్షులను ఇత్తురు. అట్టి సత్పురుషులే జీవులకు దేవతలు, బంధువులు, ఆత్మయు అయి ఉన్నారు. స్వయముగా నేనే సత్పురుషుని రూపమున ఉన్నాను. ఈ విధముగా పురూరవుడు ఊర్వశి సందర్శన ఇచ్చ లేనివాడై గత్యము వలన ముక్తసంగుడై ఆత్మారాముడై ఈ భూమి యందు చరించెను. ఇక్కడికి 11వ స్కందములో 26వ అధ్యాయము పూర్తి అయినది. నమస్కారం.